విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదించే అవకాశం ఉంది? విశాఖ పార్లమెంటు పరిధి ఖచ్చితంగా తీసుకుంటే ఉమ్మడి విశాఖపట్నం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వీక్గా ఉంటుందనే టాక్ ఫస్ట్ నుంచి ఉంది. 2014లో కానీ 19లో కానీ వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అయ్యే చూపించాయి. అయితే ప్రస్తుతానికి మేము సంక్షేమ పథకాలు అమలు చేశాం, సో ఖచ్చితంగా ఈసారి మేము మ్యాక్సిమం సీట్లు గెలవబోతున్నామని వైసీపీ చెప్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉండడం వల్ల మామూలుగానే ఇక్కడ వాళ్ళు స్ట్రాంగ్గా, అయితే తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉండడం వల్ల ఇంకా స్ట్రాంగ్గా కనబడుతుంది. సో ప్రస్తుతానికి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సీట్లలో ఎవరు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది అనే అంచనా అనేది చూద్దాం. విశాఖపట్నం, ఇక్కడ శృంగవరపుకోట, భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, అలాగే గాజువాక. ఇక్కడ ఈ 7 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. శృంగవరపుకోట తెలుగుదేశం గెలుస్తుంది. భీమిలి తెలుగుదేశానికి గెలవడానికి ఛాన్స్ ఉంది. విశాఖ ఈస్ట్ ఇక్కడ కొద్దిగా పోటీ ఉన్నా సరే తెలుగుదేశం గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. విశాఖ వెస్ట్ తెలుగుదేశం కూటమి, అంటే తెలుగుదేశం కూటమి గెలవడానికి ఛాన్స్ ఉంది. విశాఖ నార్త్ ఇక్కడ మాత్రం వైసీపీ గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. సో అక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి మీద సింపతి ఉండడం అక్కడ కలిసి వస్తుంది. అలాగే స్వతంత్ర అభ్యర్థికి అక్కడ గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారు. సో ఈ గాజు గ్లాస్ సింబల్ ఎంత ఎఫెక్ట్ పడితే అంత వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో విశాఖ నార్త్ అనేది వైసీపీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విశాఖ సౌత్ ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. గాజువాక తెలుగుదేశం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా విశాఖ పార్లమెంట్ పరిధిలోని 7 సీట్లలో వైసీపీ 1 సీటు గెలవడానికి క్లియర్గా ఛాన్స్ కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలవడానికి ఛాన్స్ కనపడుతుంది. టైట్ ఫైట్ 2 సీట్లలో కనపడుతుంది. అయితే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి ఈ టైట్ ఫైట్లో కూడా ఈ కూటమి 2 సీట్లు గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే వైసీపీ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఆ అర్బన్ పరిధిలో ఉన్న వాళ్ళకి కొంతమందికి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి సో ఆ ఓటర్స్ ఏమైనా వైసీపీ వైపు మొగ్గు చూపితే తప్పించి ఇక్కడ మ్యాక్సిమం క్లీన్ స్వీప్ దిశగా తెలుగుదేశం కూటమి వెళుతుంది అని చెప్పుకోవచ్చు.